అందరితో పాటు మా సోదరులకు అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తున్న సందర్భంలో ఈరోజు మీ ద్వారా ప్రజల ముందుకు రావాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో, ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ, మహిళా ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ, కానీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న కొన్ని సంఘటనలు పునరావృతం అవుతున్న సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కసారి బాధ కూడా అవుతున్న సందర్భంలో మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో పేరు వచ్చేటట్టు చేస్తామని చెప్పి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఏ విధంగా దిగదార్చిండ్రు అనేది ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆ రోజు ఆడబిడ్డ మదన పడితే కనీసం ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ జరిగిందన్న సందర్భంలో రైతులకు సంబంధించిన వివరాలు సేకరించాలి అనే ఆలోచనతో ఇద్దరు జర్నలిస్ట్ సోదరీమణులు ఒక గ్రామానికి, అది కూడా ముఖ్యమంత్రి గారు స్వగ్రామానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మీద దాడి జరిగి అరాచకం సృష్టించిన సందర్భంలో కూడా అట్లీస్ట్ ఏం జరిగింది, ఎవరు దాడి చేశారు, అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా లేదా, వాళ్ళని మందలిచ్చారా లేదా అనేది ఇప్పటివరకు కూడా అలాంటి డిస్కషన్ ఈ ప్రభుత్వంలో లేదు. అదే కాకుండా మహిళా రైతులకు సంబంధించి యూరియా కోసం, ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చోబెట్టి పాలిస్తున్న తల్లి కూడా రోడ్డు మీద కూర్చొని బిడ్డకు పాలించుకుంటూ యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతూ గోడలు దుంకుతూ సర్కస్ ఫీట్లు చేయించినా కూడా ఈ ప్రభుత్వంలో కనీసం దాని మీద రివ్యూ చేసుకొని స్పందించాలన్న ఆలోచన, మహిళలు వచ్చినప్పుడైనా కనీసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. అట్లాగే ఇద్దరు మహిళా జర్నలిస్టులను కూడా జైలుకు పంపించిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అవమానించే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో కనీసం వాళ్ళ దగ్గర ఏమంటారు మదన పడ్డట్టు కూడా ఆలోచన కనిపించలేదు. ఇంకా రీసెంట్గా భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నిటిని కూడా అపహాస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది. భర్త చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ, కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి. అది గుండె లోతుల్లో నుండి వస్తుంది ఏడుపు భర్త చనిపోతే, కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు. అయినా కూడా మాట్లాడుతూ దాన్ని సమర్థించుకుంటున్న సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ గవర్నమెంట్లో, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంటి మీదకే రాత్రిలో పోలీసులను పంపించారంటే మహిళల పట్ల ఏ విధంగా ఉంది, నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, అందులో ఒక బీసీ మహిళ, ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది, మహిళలంటే ఎంత చిన్న చూపు అనేది నిజంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కుతుంది, పేరుకు మాత్రం కోటీశ్వరులను చేస్తామంటున్నారు తప్పిస్తే నిజంగా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఎంతసేపు మహిళలను చిన్న చూపు చూడడం అనేది వాళ్ళ బిడ్డనే, మంత్రి గారి బిడ్డని చెప్పింది. ఎన్నో సందర్భాలలో మా అమ్మగారు ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఇంటికి వచ్చి ఏడ్చింది అని చెప్పింది. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందని అనడానికి కొన్ని సంఘటనలు మాత్రం మేము ముందుంచుతున్నాను. ఇప్పటికైనా తెలంగాణ మహిళా సమాజం గమనించాలని మనస్ఫూర్తిగా మా మహిళా సోదరి మనలందరినీ కూడా కోరుతా ఉన్నాను. సరే, ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అరాచకం రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఇప్పటికీ వడ్డించిన విస్తర్లాగా ఉంది, కుక్కలు చింపిన విస్తర్ చేస్తారని కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు చెప్పిన విషయం ఈరోజు 2 నెలల్లో తేట తెల్లం అవుతుందని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా అయితే పనిచేశారు, ఆ రోజు తెలంగాణ అంటే సకల వర్గాల సంక్షేమానికి కేర్ ఆఫ్గా ఉంది. కానీ ఈరోజు ఎట్లా ఉంది? దుర్మార్గాలకు, అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు తెలంగాణ చిరునామాను మార్చేశారని మాత్రం గుర్తు చేసుకోవాలి. ఒక మంత్రి ఇంటి దగ్గర అర్ధరాత్రి జరిగిన హైడ్రామా నుంచి మొదలు పెడితే కేబినెట్ సమావేశంలో జరిగిన హంగామా దాకా చూస్తే నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుతో తలొంచుకుంటుంది. ఈరోజు
ఇదంతా ఒక్కసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు. పంజాబ్ను తలదన్నే విధంగా అగ్రికల్చర్ కేసీఆర్ గారు తీసుకొస్తే అంతర్రాష్ట్ర మూటలను మించిపోయిన గన్ కల్చర్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం కూడా ఒక మహిళా సోదరి వచ్చింది నా దగ్గరికి, భార్యాభర్తల సమస్య మాట్లాడుతూ అమ్మ నా భర్త నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఏమన్నా అంటే గన్ పెట్టి బెదిరిస్తున్నాడు అంటుండు. ఏంటి గన్ కల్చర్ అంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. కానీ ఈరోజు ఏమవుతుంది, వ్యాపారులను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరిస్తున్న సంస్కృతిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిజంగా ఇది బాధ అనిపిస్తుంది. అందుకే పెట్టుబడులని వెనక్కి పోతున్నాయా, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారని అనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అసలు ఈరోజు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసులు పోయారు. అసలు ఎందుకు పోయారు, ఎవరు పంపించారు? నిజంగా ఆ రోజు చూస్తూ ఉంటే అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి గారి ఇంటికి పోతూ ఉంటే ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. అక్కడే బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిండ్రంటే లేదు. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ. పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి, ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు ఒకరింటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి. ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు, మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదనేది పోలీస్ శాఖ చెప్పాలి. మరి మంత్రి గారి ఇంటి మీదకి ఇంకో మంత్రి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ఎఫ్ఐఆర్ ఉంటే ఏ బేసిక్ మీద ఎఫ్ఐఆర్ చేశారు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు, అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా. ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే హెడ్గా ఉంటారో వారికే నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అసలు మంత్రి ఇంట్లో ఒక నిందితుడు ఉన్నాడని మీరు పోయి ఉన్నారు. అసలు నిందితుడికి ఆ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం నేరమా కాదా, అక్కడ ఉన్నాడంటే అది తప్పు అవుతుందా కాదా ఒకసారి పోలీస్ శాఖ మననం చేసుకోవాలి. నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులను అడ్డుకోవడం కూడా నేరమే కదా. ఒకటి ఆ ఇంట్లో పెట్టడం ఒకటి నేరం, అర్ధరాత్రి ఆ ఇంటి మీదకి పోవడం ఒకటి తప్పు. మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఇంటి మీదకి వెళ్ళమని ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలి. అసలు ఆ వెళ్ళడానికి వాళ్ళ ఇంట్లో నిందితుడు ఉండడానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నిందితుడిని మంత్రి గారే స్వయంగా కారులో తీసుకొని వెళ్ళిపోతే దాని మీద విచారణ ఉండదా? పోలీసులు మరి అది తప్పా కాదా? సమాజంలో ఇట్లా ఎవరైనా తీసుకెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది కాకుండా అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది, మరి అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ జరిగింది అంటున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర ఉన్నారని అంటున్నారో, మరి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగింది అన్నప్పుడు అతన్ని కూడా విచారించాలి కదా. అతన్ని ఎట్లా వదిలేస్తారు? అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. మంత్రి గారి కూతురు ఏం చెప్పింది, ఎక్కడైతే సెటిల్మెంట్ చేస్తున్నారో అక్కడ గన్ కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చి పంపించారు స్వయంగా మాట మాట్లాడుతున్నారు. అసలు దీని వెనకాలంతా ఏం జరుగుతుంది అని పోలీస్ శాఖ కంప్లీట్గా విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరున్న వ్యక్తి దగ్గరనే గన్ ఉందన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా? అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన ఆలోచన ఉందా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా వెపన్ టేబుల్ మీద పెట్టి బెదిరించింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా గన్ ఇచ్చారంటున్నారు. మరి గన్ కల్చర్ కొత్తగా ఎక్కడొస్తుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. అసలు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని మంత్రి గారు ఓఎస్డీ బెదిరించారంటున్నారు. మరి కూర్చొని సెటిల్మెంట్ చేసింది ఎక్కడ? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నేత దగ్గర. మరి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కదా. మరి అతని మీద విచారణ జరపాలి కదా. అతన్ని మీరు విచారించారా? ఇప్పటి వరకు ఎందుకు ఎక్కడైతే కూర్చొని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనో పక్కలనో దగ్గరలోనో ఉన్న ఇంటి దగ్గర సెటిల్మెంట్ జరిగింది అంటున్నప్పుడు మీరు అతన్ని విచారించారా లేదనేది ఒకటి అవసరం. అసలు గన్ ఎక్కడి నుండి వచ్చింది, గన్ ఎవరిచ్చారు, గన్ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా.
అవన్నీ చేసిన తర్వాతనే మీరు నిందితుని దగ్గరికి వెళ్తారు. మరి ఇదంతా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గన్తో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది. అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారా? చేస్తే ప్రజల ముందు ఉంచాలి. ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అసలు ఎందుకు వచ్చింది ఆరోపణ అంటే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారికి ఇంత, మంత్రికి ఇంత, జిల్లా మంత్రికి ఇంత వాటాల దగ్గరనే కిరికిరి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అసలు ఆ వాటాలు ఇవ్వడానికి ఏ కంపెనీని అయితే పిలుచున్నారో, ముఖ్యమంత్రి గారి వాటా ఇంత, స్థానిక మంత్రి వాటా ఇంత, లేకపోతే కన్సర్న్ మంత్రి వాటా ఏదైతే జరిగిందో నిజంగానే ఆ కంపెనీలకన్నీ అట్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా కంపెనీలు నడుస్తాయి అనేది రాష్ట్రంలో అర్థమవుతలేదు. ఒకటి మాత్రం గౌరవ డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఈరోజు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచి ఎంక్వైరీ చేయాల్సింది కదా. అసలు ఎందుకు డైరెక్టర్ గారిని ఎందుకు బెదిరించారు, అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఎవరు బెదిరించారని అడగాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చినట్టు, ఆ కంపెనీ ఒక 300 కోట్లు కట్టాలని చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయంటే ఆ కంపెనీ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు, కేవలం కాకి బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి. మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ నడిచింది, సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకి ఒక గన్ను, బస్తీకి ఒక గన్ను, ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ ప్రమాదం ఉంది. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి. ఎందుకంటే నేను అడిగినాయని, ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా? ఆ నిందితుడిని మంత్రి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్నిప్పించినంటే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు, గన్ టేబుల్ మీద పెట్టాడు, మా ఓఎస్డీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారి కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇట్లా ఉరికి నడిచిపోతుంది లేని ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది. జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు, టౌన్లో అయితే సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను. సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా, కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా? ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మంత్రి గారు ఓఎస్డీ పైన, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన, వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రుల పైన, దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణలపైన, వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది, సంక్షేమం ఎట్లా అమలవుతుంది, డెవలప్మెంట్ ఏం జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కడ ఏం ఆగింది, ఏం చేస్తున్నామని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే ఏ టెండర్ ఎవరికి దక్కాలి, ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు.
నిజంగా పరిపాలన గాడి తప్పుతుంది, అవినీతిమయమైపోయింది. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక పార్టీకో ఒక కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి, డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి, గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఉంది. తెల్లవారి ఏం చెప్తున్నారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మా పార్టీ వ్యవహారం అంటున్నారు. ఇది మీ పార్టీ వ్యవహారం కాదు, మీ కుటుంబం వ్యవహారం కాదు, పార్టీ వ్యవహారం అనే కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాం, అయిపోయింది, సెటిల్ అయిపోయింది అనే పరిస్థితి నెక్స్ట్ డే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి గారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పార్టీ విషయం కాదండి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇన్ఛార్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకున్నారు? ఇన్ఛార్జ్ దగ్గర మీ వాటా ఎంత, మంత్రి గారి వాటా ఎంత, ముఖ్యమంత్రి వాటా ఎంత, పైకి వాటా ఎంత అని మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏం సెటిల్ అయింది? ఇది పార్టీకి సంబంధించిన అంశంగా పార్టీ పంచాయతీ కాదని, ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన, తెలంగాణ ప్రజలకు సంబంధించిన లూటీకి సంబంధించిందని దయచేసి గమనించాలి. ఇది పార్టీ పరంగా అని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో టెండర్లు కాంట్రాక్టర్ విషయంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా గోల్మాల్ అవుతుంది అనేది ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఉన్న పాత గవర్నమెంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్న టెండర్లను కూడా క్యాన్సిల్ చేసి క్యాబినెట్లో ఉన్న మంత్రులు అనునయులకు ఇచ్చిన విషయాన్ని మాట్లాడున్నారు. అమృతకు సంబంధించిన టెండర్ కూడా ఏ విధంగా మిస్యూజ్ జరిగింది, ఎవరికి ఇచ్చున్నారు, ఏ విధంగా పార్టిసిపేట్ చేసిండని మాట్లాడున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా బయటికి పంపించున్నారు ఈ ప్రభుత్వం అనేది మాట్లాడున్నారు. ఇవన్నీ మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, ప్రతిపక్షం మాట్లాడింది కాబట్టి పక్కన పెట్టారు. మరి స్వయంగా మంత్రి గారి కూతురే మాట్లాడుతుంది కదా, మరి దాని మీద ఎంక్వైరీ చేయాలా లేదా? టెండర్లు దక్కించుకోవడానికి శాఖలను కూడా మారుస్తున్నారు. ఒక శాఖకు సంబంధించి ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన టెండర్లలో ఈ పంచాయతీ మొదలైంది. ఆ టెండర్లకు సంబంధించింది ఇమీడియట్గా మార్చి ఆర్ఎండ్బికి ఎందుకు మార్చారు? ఆర్ఎండ్బికి మార్చారంటేనే దీని వెనకాల ఏదో మతలబు ఉంది. అసలు సూర్యాపేట మైనింగ్ది ఎందుకు వచ్చింది? సూర్యాపేట మైనింగ్కి సంబంధించిన దోపిడీ ఎందుకు అక్కడ తేట తెల్లమవుతుందంటే అక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించి, సిమెంట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు, డక్కన్ సిమెంట్ సంబంధించిన వాళ్ళకి వాటా అడుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వాలని, మా మంత్రి కూడా అంతే ఇవ్వాలని వాళ్ళ ఓఎస్డీ గారు బెదిరించినట్టు బయట వార్తలు వింటున్నాం. మరి దీని గురించి మాత్రమే ఇవ్వనందుకే రాష్ట్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఒక నోటీస్ పంపించున్నారు 300 కోట్లకు సంబంధించి జరినామా అని. దాని మీద కూడా ఈ కంపెనీకి సంబంధించి 300 కోట్లకు సంబంధించిన జరినామా ఏదైతే విధించున్నారో ఆ వ్యవహారం మీద కూడా సమగ్రంగా విచారణ జరగాలి. అది వాస్తవమేనా? 300 కోట్ల కంపెనీ కట్టాల్సిందేనా? ఇవన్నీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఊరికే ఏదో ఒక రాత్రి అయిపోయింది ఎపిసోడ్ అంటే కాదు. మాట్లాడిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జరిగిన ప్రతి వ్యవహారం మీద డీజీపీ గారు ఇన్వాల్వ్ కావాలి. వాటికి సంబంధించిన వివరణలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట గౌరవ మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మంచిర్యాలకు సంబంధించిన భూముల విషయంలో. మరి ప్రభుత్వం స్పందించాలా లేదా? భూముల విషయంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడే త్రిబుల్-ఆర్కి సంబంధించిన రోడ్ వేస్తున్న సందర్భంలో మీ వాళ్ళకి సంబంధించి, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన భూములని తప్పించడానికి చిన్న రైతుల ద్వారా రోడ్ తీసుకెళ్తున్న విషయం ప్రభుత్వం స్పందించదు. వాళ్ళు ఎక్కడ అరవాలో తెలీదు, ఎక్కడ పోయి చెప్పుకోవాలో అర్థం కాదు. ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా చేతులు ఎత్తేస్తున్నారు. అట్లే కాకుండా ఈరోజు హైడ్రాను బూచిగా చూపించి పెద్ద పెద్ద వాళ్ళందరినీ, పెద్ద పెద్ద బిల్డర్లను ఏ విధంగా మీరు బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. హైడ్రా బూచి చూపిస్తున్నారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవగానే వదిలేస్తున్నారు. కానీ పేదవాడిని మాత్రం లాగి పడేస్తున్న అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మరి మంచిర్యాలకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అన్నదమ్ముల మీదనే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత తతంగం జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే రాష్ట్రంలో ఈ 2-3 రోజుల నుండి చూస్తూ ఉంటే ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు,
ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది, గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు, పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు. ఈ రాష్ట్రంలో 2 బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత, యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులుగా బీజేపీ వాళ్ళకు కూడా ఉందా లేదా? ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా, సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్యులు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఊరికే సెటిల్మెంట్ల దందా నడుస్తుంది, గన్ పెట్టి బెదిరించారంటే బాధ్యత గల మంత్రిగా మీరు కూడా రెస్పాండ్ కావాలా లేదా ఒకసారి ఆలోచించమని బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఇక్కడని గతంలో మాట్లాడున్నారు. దానికన్నా ఎక్కువ అరాచకం కదా ఇది. మరి ఎందుకు గౌరవ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు? స్వయంగా హోంశాఖను సహాయ మంత్రిగా చేస్తున్న గౌరవ మంత్రి గారు ఎందుకు దీని మీద రియాక్ట్ కావట్లేదు? బండి సంజయ్ గారు, ఒక మహిళా మంత్రి, అందులో బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేరు? రాత్రి పోలీసు మంత్రి ఇంటి మీదకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎందుకు మీకున్న అధికారాన్ని ఉపయోగించి రివ్యూ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది, బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి, 2 నేషనల్ పార్టీస్ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ ఎక్కడున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, జాయింట్ వెంచర్లో భాగంగానే నడుస్తుందని అంటే మేము అనుకుంటున్నాం. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ, మేమే కాదు ప్రజలు కూడా అనుకుంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 మ్యాచ్ ఫిక్సింగ్తో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జాయింట్ వెంచర్లో భాగంగానే ఇంత తతంగం నడుస్తున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది బీజేపీ అనేది ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఇంత పెద్ద దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో ఎంక్వైరీ చేయదు, కనీసం కేంద్ర ప్రభుత్వమైనా దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి, లేదా సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. అలాగే మీడియా సమావేశంలో ఇప్పుడే అనేక విషయాలు మాట్లాడిన గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంకో మాజీ మంత్రివర్యులు అక్క సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ పెద్దలు వాణిదేవి గారు, గౌరవ పెద్దలు మా మాజీ ఎంపీ కవిత గారు, అలాగే మీ అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నరక చతుర్దశి, రేపు దీపావళి. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క చెప్పిన అన్ని విషయాలకు నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, గాలికి వదిలేసి కేవలం వాళ్ళ వాటాల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసం మాత్రమే ఈ క్యాబినెట్ కానీ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఎప్పుడు చూసి ఉండం, ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మరి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తున్నారు అని అంటే, మరి నిన్న శ్రీధర్ బాబు గారి వాళ్ళే పత్రికల్లో చూసాం, ఇన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చింది, ఎవరు పారిపోలేదు అని సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే, ఎలాంటి కల్చర్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి గమనించాలని నేను కోరుతా ఉన్నాను. గౌరవ పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రశ్నించినా మరి ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి కొట్టేస్తున్నారు. మొన్న హరీష్ రావు గారు క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, సంక్షేమం మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎక్కడ చర్చ జరగలేదు. కేవలం వాళ్ళ వసూళ్ల మీద, వాళ్ళ వాటాల మీద ఇది జరిగింది అని అంటే, నిన్న ఒక మంత్రి గారు చాలా, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అట్లాంటి జరగలేదు. అసలు ఈ తల్లిదండ్రుల ప్రమాణం చేయటం ఏందో, ఒక మంత్రి ఉండి రాజకీయంగా ఏదైనా విమర్శ వస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పాలి. కానీ నీ తల్లిదండ్రులను ఎవరు అడిగినారు, నిన్నెవరు అడిగినరు? ఏదో గుమ్మడికాయ దొంగలంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నిజంగా మా జిల్లా నుంచి 2 మహిళా మంత్రులకు అవకాశం వచ్చిందంటే మేము సంబరపడ్డాం. నేను కూడా మంత్రిగా పనిచేశాను అక్కతో కలిసి. కాబట్టి ఈ వరంగల్ జిల్లా ఒక మంచి
రాణి రుద్రమ్మదేవి, సమ్మక్క సారాలమ్మ లాంటి, చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు పుట్టిన వీరనారుల గడ్డ అది. కానీ వాళ్ళ ఒకళ్ళేమో మంత్రి ఉండి కూడా నాకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకునే పరిస్థితి, ఒకరేమో ఏదైనా ఇతరుల మీద ఎదురుదాడి, అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటా పోతే సరిపోతుందని భావిస్తున్నట్టుంది. హరీష్ రావు గారు మాట్లాడింది దాని మీద మీరు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పింది. ఏది అబద్ధం? ఇప్పటివరకు ములుగులో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు చేసింది అబద్ధమా? నువ్వు లేక 70 కోట్ల రూపాయలు మేడారంకి తీసుకొస్తే మరి ఆ 70 కోట్ల మీదనే ఇవాళ వాటాలు పెట్టుకొని క్యాబినెట్ అంతా 4 ముక్కలుగా విడిపోయింది, అబద్ధమా? ఏది అబద్ధం? ఇదే హరీష్ రావు గారు నీ జిల్లాలో నువ్వు ఇంకా జన్మలో చేయలేవు కావచ్చు, నీ నియోజకవర్గానికి 200 కోట్లతోని మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ ఇస్తే మరి ఆయన అబద్ధాలు చెప్తాడట, నువ్వు మాత్రం నిజం చెప్తున్నావు. నువ్వు చెప్పు విషయం ఏందో. నా నియోజకవర్గంలోకి వచ్చిన దాంట్లో మీరెందుకు పంచాయతీ అని చెప్పి నిన్నటి వరకు అలిగింది మీరు కదా? మీరు పరిపాలన గాలికి వదిలేసిందంటే కాదు, మేము తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాం, పిల్లల మీద. ఆ ప్రమాణాలు ఎందుకు? జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు వీటికి సాక్ష్యం కాదా? హన్మకొండ కలెక్టరేట్లో ఒక మహిళా అధికారి మీద ఒక ఉద్యోగి మరి మానభంగం చేయబోతే దాని గురించి మాట్లాడిరా 2 మహిళ? మీకు సిగ్గనిపించట్లేదా? నేను చెప్పొద్దు కానీ నీ శాఖలో జువెనైల్ హోమ్లో 10 మంది పిల్లలు బాలుల మీద ఎవరో ఉద్యోగి మరి వాళ్ళ నీచానికి ఒడగొట్టిండు అని అంటే ఆయనను సస్పెండ్ చేసింది. దాని మీద మీరు ఒక ప్రకటన చేయరు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు, దాన్ని పట్టించుకోరు. ఇవాళ పైపెచ్చు ఎదురు మాట్లాడితే నిజం కాదా? మీ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మాకు సమాధానం చెప్పొద్దు, మేము విమర్శలు చేస్తున్నామని అనుకోండి. స్వయంగా ఒక మంత్రి గారి కూతురు చెప్పిన దానికి కూడా మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆఫీసుకు పిలిపించుకొని మా ఓఎస్డీని మరి అక్కడ గన్ ఉంది అని అంటే గన్ ఎవరు తీసుకొచ్చింది? మా దగ్గర లేని గన్ వాళ్లే తీసుకొచ్చినట్టుంది, స్వయంగా ముఖ్యమంత్రియే పంపించినట్టుంది అని మాట్లాడితే హైదరాబాద్ నడిబొడ్డున దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో ఇలాంటి కల్చర్ని ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే సెటిల్మెంట్ చేసుకునే మరి ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తే గన్ పెట్టి బెదిరించి మీరు మామూళ్లకు వసూళ్లకు పాల్పడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఏ పని వచ్చిందే లేకల మేము ఇదే వరంగల్కి అదే ములుక్కి ఇప్పుడే కవిత గారు అంటున్నారు 65 కోట్లతోని కలెక్టరేట్ ఇచ్చాము. ఎవరన్నా ఒక్కళ్ళు ఏలెత్తి చూపించే విధంగా చేశామా? ఇదే మేడారం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిన 4-5 జాతరలకు మొదటి జాతరకే 150 కోట్ల నుంచి 100 కోట్లు తగ్గకుండా జాతర నిర్వహిస్తే ఎప్పుడన్నా ఎవరైనా చిన్న ఏలెత్తి చూపించిందా? ఇదే ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కోసం 350 ఎకరాలు మేము కొనుగోలు చేసి అందులో 50 ఎకరాలే ఫారెస్ట్, మిగతా రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఒక్క చిన్న కంప్లైంట్ అని వచ్చిందా? ఇవాళ 70 కోట్లు తీసుకురాగానే నా వాటేది నీ వాటేది అక్కనట్టు ఆ శాఖనే కాదని ఆర్ఎండ్బికి ఇచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే ఇంత కక్కుర్తియా? ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా ఇదైతే 6 జిల్లాలకు 6 కలెక్టరేట్లు, 6 మెడికల్ కాలేజీలు, 6 ఎస్పీ ఆఫీసులు, మరి ఎంత అభివృద్ధి జరిగిందనే దానికి ఇవాళ వరంగల్ని చూస్తే 10 ఏళ్ల క్రితం ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే, మీరు వచ్చిన ఈ 2 ఏళ్లలో తీసుకొచ్చిన నిధులేంది, మరి పంచాయతీలేందో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మహిళలకు రక్షణ లేదు, పైగా అవమానాలు. మాగంటి సునీత గారు ఏడిస్తే మంత్రులు చెప్పి ఏడిపిస్తున్నారు. మీ ఇంట్లో ఇలాంటివి జరగలేదా? దురదృష్టం, తన భర్త చనిపోయిండు, ఈ ఎన్నిక తను కోరి తెచ్చుకుంది కాదు, తను బయటికి రావాలని అనుకున్నది కాదు. కానీ ఒక భర్త చనిపోతే ఒక భార్య 2-3 పిల్లల్ని పెట్టుకొని ఆమె ఎంత ఆవేదన, ఎంత
ఆమె కష్టతరమై ఉంటుంది. ఒక భర్త చనిపోతే బయటికి రాకుండా ఇంట్లోనే ఎవరైనా పలకరిస్తే తన దుఃఖాన్ని, తన బాధను, తన ఆవేదనని చెప్పుకొని బాధపడే ఒక మహిళ బయటికి వచ్చి తన భర్త ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి, తన భర్త చేసిన అభివృద్ధిని కొనసాగించడానికి బయటకు వస్తే ఆమెను కూడా ఓరవకుండా, అధికారంలో ఉన్నవాళ్ళు మీరు చేసే దందాలు, మీరు చేసే రౌడీజం, మీరు నేను చెప్పొద్దేమో ఒక మహిళగా, కానీ మీరు ఎవరిని పోటీలో పెట్టుకున్నారు, ఎవరెవరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అందరం చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే ఏంటి, నవీన్ యాదవ్ గారు అంటే ఏంటి, ఆయనకు మద్దతు ఇస్తున్న మరి మూటా ఎలాంటిదో కూడా ప్రజలు గమనిస్తారు. కానీ ఒక మహిళను ఇంత నీచంగా మాట్లాడి మీరు ఓట్లు దండుకోవాలి, గెలవాలనుకోవడం దుర్మార్గం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే వారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతకన్నా కాదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది. ఎప్పటికీ అడుగులకు మడుగులు ఒత్తుతూ మరి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళకు కప్పం కడుతూ బతికిన దాఖలాలు అందరు చూశారు. కానీ ఈరోజు స్వయంగా ఒక మంత్రి గారింటి మీదకి పోలీసులు పోవడం, మరి ఇంత తీవ్రమైన ఆరోపణ ఉండి మంత్రి గారి ఇంటి మీదకే పోలీసులు పోతే దాని మీద పోలీస్ శాఖ కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు స్పందించకపోవడం దుర్మార్గం. మీ పరిపాలన గాలి కొదిలేసి రాష్ట్రంలో వచ్చిన ఆదాయంలో మీరు వాటాలు పంచుకుంటూ తిరుగుకుంటూ ఇది మా విషయమే, మాకు సంబంధమేనంటే మీ వాటాలు తీసుకునే కల్చర్ మీదే, ఆ విషయం మీదే, కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం, ఆ బాధ్యత మాత్రం మీ మీద ఉందనే విషయాన్ని దురదృష్టం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి మంత్రి గారి ఇంటి మీదనే ఇంత ఇది జరిగితే దానికి సమాధానం ఉండదు. మంత్రి గారు స్వయంగా క్యాబినెట్ పోకుంటే క్యాబినెట్లో ఏం జరగలేదని ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి లోకమంతా చూడలేదు అని అనుకున్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీయో హరీష్ రావు గారో మేం కాదు, ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలు ఏం జరిగి ఉంటుందో ఊహించుకుంటున్నారు. ప్రజల ఆలోచనకు మరి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని, కనీస మరి జ్ఞానాన్ని కూడా మీరు మర్చిపోయి పరిపాలిస్తే ముఖ్యమంత్రి అనే చెప్పాలి. ఇది కావాలని ఎవరో ఇది చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మీదనే, పక్కన ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి గారి మీద కూడా తను చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఢిల్లీలో పోతే మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొని ఇంకో ఢిల్లీలో మంత్రి గారితో ఉన్న మహిళను కూడా తీసుకొచ్చి, మీరు ఈ రాష్ట్రంలో ఉండే అనేక మంది మహిళల్ని దగా చేసిరు, మోసం చేసిరు, 6 గ్యారెంటీల పేరుతోని, మహాలక్ష్మి పేరుతోని ఒక్క మహిళను కూడా కోటీశ్వర్లు చేయలేదు. కానీ వేల మంది మహిళల కన్నీరు పెట్టిస్తున్నారు, కంటనీరు పెట్టిస్తూ ఉన్నారు. ఇవాళ స్వయంగా మీ మంత్రి నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని తీసుకెళ్దామని అంటే ఆయన మాట తీరు బాగలేదు, ఆయన ప్రవర్తన బాగలేదు, నేను పోలేను అని చెప్పి మా అమ్మ పోవట్లేదు అని అంటే ఏది ఇంట్లో చెప్పని విషయాలు కాదు కదా. స్వయంగా మంత్రి కూతురు చెప్పిందంటే తప్పకుండా తన బాధ, తన ఆవేదన అక్కడ చెప్పుకొని ఉంటుంది. సురేఖ గారి బాధే పట్టణోళ్ళు మీకు సునీత గారి బాధ పడుతుందని మేము ఆశపడటం సరైనది కాదు, మాకు అది అత్యాశ అవుతుంది. కానీ మీరు ఇంత నీచానికి ఒడిగట్టిందనే విషయం మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ జరిగిన అన్ని విషయాల మీద సమాధానం చెప్పాల్సిన అవసరం మరి ఉంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికని ఈ సందర్భంగా చెప్పాల్సిన బాధ్యత. అలాగే పోలీస్ శాఖ కూడా ఎఫ్ఐఆర్ చేస్తే ఎవరు కంప్లైంట్ ఇస్తే చేశారు, ఏ సెక్షన్ల కింద చేశారు, అక్కడ జరిగింది ఏంది, ఒక కంపెనీకి 300 కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్రు అంటే అక్కడ ఎంత ప్రజాధనం వృధా అవుతుంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఎంత ఫారెస్ట్ భూములను కబ్జా చేసుకున్నారని స్వయంగా మంత్రి గారే చెప్తే అందుకనే నేను ఫైల్ ఆపినా అని తనే మరి అందరి దగ్గర పోయి చెప్పుకుంది అని అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా లూటీ జరుగుతుంది, ప్రజా సొమ్ము, ప్రజాధనం అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మరి దోచిపెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ కమిషన్లు తీసుకొని మరి వీళ్ళు పంచుకోవడంతోనే ఈ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో సాధించిన ప్రగతి. పైపెచ్చు ఏమీ తెలియనట్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు మేము పెద్ద ఎత్తున సంబరాలు చేస్తామని చెప్తున్నారు. మీకు సిగ్గుండాలి సంబరాలు చేయటానికి. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి హైదరాబాద్లో ఉండి నీ క్యాబినెట్కి రాదు, ఆమె బోరున విలపిస్తూ ఉంది.
ఇవాళ మహిళలకు ఇచ్చిన మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు. ఏం మొహాలు పెట్టుకొని సంబరాలు చేస్తారు? గ్రామాల్లో వ్యవస్థ పూర్తిగా పరిపాలన అడుగంటిపోయింది. ప్రజాపాలన కాదు, ఇది కేవలం మీరు ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలన తప్ప ఇది ప్రజాపాలన కాదు. ఇవాళ గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు లేకుండా మరి అక్కడ పారిశుద్ధ్యం అటకెక్కింది, ప్రజా పాలన పడకేసింది. ఇవాళ మన్యంలో మా బిడ్డలకు సరైన వైద్యం లేకపోతే సరైన మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అక్కన్నట్టు యూరియా కష్టాలు, ఇవాళ ఒడ్లు అమ్ముకుందామంటే ఇంకా కొనుగోలు సెంటర్లను కూడా ప్రారంభించలేదు. అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజానీకానికి మీరు సమాధానం చెప్పాలి తప్ప తప్పించుకొని తిరగలేరు. రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో మాత్రం తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి, మీకు శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు సవితా ఇంద్రారెడ్డి గారికి, ఇంకొక మాజీ మంత్రి గారు సత్యవతి గారు ఇప్పటిదాకా ప్రసంగించిన, అలాగే సునీత గారికి, కవిత గారికి, మీడియా మిత్రులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఒక రాష్ట్రం గురించి అసలు ఎట్లా ఏర్పడాలి అని, ఆ రాష్ట్రాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాలి, దేశానికే తలమానికంగా చేయాలి అనే అనంతరం అంత కృషి చేసిన మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ 10 ఏళ్ళు ఒక బంగారు కాలంగా మనం పరిగణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ని చాలా ఏళ్ళు అనేక పార్టీలు పరిపాలించిన, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి ఉన్నతంగా తీర్చిదిద్దినారు. తెలంగాణ అనే రాష్ట్రం గురించి దేశానికే కాదు ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. దాదాపు 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళినారని నేను అనుకుంటాను. 30-40 ఏళ్ళు ముందుకు టెక్నాలజీ పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. కరోనా టైంలో మీ అందరికీ తెలుసు, ప్రపంచానికే మనం వ్యాక్సినేషన్ అందించిన సంగతి భారత్ బయోటెక్ ద్వారా. అలాంటి గొప్ప విలువలతో కూడుకున్న మరీ ఉన్నతంగా తీర్చిదిద్దిన మన రాష్ట్రాన్ని కొంత అవకతవకలు ఇప్పుడు జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. పరిపాలన కొంత గాలి కొదిలేసిండ్రేమో అని ఇప్పటిదాకా సోదరీమణులు చెప్పారు. నిజంగా పరిపాలన నిజంగా గాలి కొదిలేసినట్టే. మొన్ననే జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ చరివిత చరణం వాళ్ళంతా బాగా డీటెయిల్గా చెప్పారు. ఒక మంత్రి గారింట్లో జరిగిన విషయానికే మరి ఇప్పటిదాకా ఎటువంటి వివరణ జరగడం లేదు. ఇవాళ పేపర్లో ఎక్కడా కనిపించలేదు. మొన్నంతా చర్చించారు, జరిగిన విషయాల గురించి చాలా బాధపడ్డారు. అట్లాగే వైద్యపరంగా చూడండి, విద్యాపరంగా ఎక్కడ గొడవలే, ఎక్కడ చూసినా కూడా ధర్నాలు అలాంటివి జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం తీసేసి సరిగ్గా ఫ్రాన్సీ అని కారణంగా అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూకుమ్మడిగా ధర్నా చేసిన సంగతి మనకు అందరికీ తెలుసు. వ్యవసాయ రంగం గురించి ఇప్పటిదాకా సోదరిమణి విపులంగా చెప్పారు. ఒక యూరియా కోసం, బస్తా కోసం కూడా ఇప్పుడు ఇస్తే కూడా ఏం లాభం లేదు. జూన్ నెలలో మొదటి విడత, ఆ తర్వాత సెప్టెంబర్లో ఒకసారి వేయాలి అసలు అయితే. అంటే మేలోనే ప్లాన్ చేసుకోవాలి, ఆర్డర్స్ అన్నీ పోయి స్టాక్ చేసి పెట్టుకోవాల్సి ముందు చూపు లేని ప్రభుత్వంగా నేను అనిపిస్తుంది. అట్లాగే విద్యాపరంగా చూసేదంటే దాదాపు 3-4 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అన్ని కళాశాలలు కలిపి అనేక ధర్నాలు చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇంకా విడుదల కాలేదు. అనేక కళాశాలలు ఇప్పుడు ఒక దిక్కు అడ్మిషన్స్ అవుతున్నాయి, కౌన్సిలింగ్ అవుతుంది, కానీ ఇంకా దే హ్యావ్ నాట్ రిలీజ్డ్ ద ఫండ్స్. ఇలాంటి పరిస్థితిలో ఏ రంగాన్నన్నా చూసుకోండి, దాంట్లో ఒక ప్రాబ్లమే. ఇది అట్లాగే కాకుండా మాటలు కూడా కొన్ని ప్రదేశాల్లో కొందరు మాత్రమే వాడాలి, కానీ అన్ని ప్రదేశాల్లో అందరూ ఆ మాటలు మాట్లాడితే అదేం బాగుండదు.
సెటిల్మెంట్స్ అనే మాటలు మనం ఎందుకు వింటాం? ఒక ప్రభుత్వ రంగ సంస్థలలో, లేకుంటే ప్రభుత్వ ఆఫీస్లో కానీ, ఒక మంత్రి గారి ఆఫీస్లో కానీ, లేకుంటే ఒక స్థాయిలో మనం సెటిల్మెంట్స్ పంచుకోవడం, ఇలాంటి అని వాటాలు వేసుకోవడం అనేది చాలా దిగజారుతున్నది. ఆ ప్రభుత్వాన్ని వాల్యూని దిగజారుస్తుంది. ప్రభుత్వం యొక్క వాల్యూ పోతుంది అని అంటే